మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మేము తీవ్రంగా మీడియా పరంగా మేము ఖండిస్తున్నాం. మీడియా వాళ్ళని కూడా వారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రశ్నించిన ఎవరైనా కూడా ఖచ్చితంగా మీడియానే. ఇప్పుడు అట్లా అంటే చదువు లేని వాళ్ళు వచ్చి మైకులు పట్టుకొని గొట్టాలు పట్టుకొని ఇట్లా పెట్టి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని అవంటి చిల్లర వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చేయలేదు. అదే ముఖ్యమంత్రి గతంలో యూట్యూబ్ వాళ్ళని ప్రజలని యూజ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి, లేదంటే ప్రతిపక్షాలు ఎవరైనా కూడా వాడుకొని ఈరోజు పవర్లోకి వచ్చి పవర్లో కూర్చొని మీడియాని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ వారి అంటే మీడియా మన అసెంబ్లీలో బట్టలిప్పి కొడతా అని మొన్ననేమో వాళ్ళని చూస్తే అనుచితంగా మాట్లాడడం, చెంపల మీద కొట్టాలి అని చెప్పేసి ఎందుకు కొడతారు, ఏం చేసిరని కొడతారు? అంటే ప్రజాస్వామ్యంలో ఉండి మీరు చేసిన తప్పులను వాళ్ళు ప్రశ్నిస్తున్నందుకు మీకు కోపం వస్తుందా? అంటే మీరు సమాధానం చెప్పే చాతగానప్పుడు ఇట్లాంటి మాట్లాడే ఇది కూడా మీరు పెట్టుకోవద్దు. అయితే దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి, సమాధానం చెప్పండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ అయినా మార్చుకోండి. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి మీడియాని అణిచివేసి అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ని ముద్దు పెట్టుకొని ప్రజల మీద జులుం చూపిస్తా అనంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి గారికి.